హాయ్ అందరికీ. ఈరోజైతే ఏం వాటర్ నానబెట్టలేదండి, ఎందుకంటే మా పాప బాదం పప్పులు తినేది కదా, దాంతోపాటు నేను కూడా ఏదన్నా నానబెట్టుకునేదాన్ని. తను తినట్లేదు కదా, ఏం మర్చిపోయాను అనమాట. నేను కూడా నానబెట్టుకోవడం మర్చిపోయాను. నైటే గిన్నెల పని అంతా చేసేసుకున్నానండి, ఎందుకంటే ఈరోజు కొంచెం వర్క్ ఎక్కువ ఉందన్నమాట. ఈరోజు రసము మునక్కాయ కర్రీ చేశానమాట. మళ్ళీ వంట అయిన తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తాయి కదండి, నాకు గిన్నెలు తోవడం ఇష్టం ఉండదు కదా, అందుకోసం అని కొన్నే ఉంటాయి కాబట్టి తొందరగా చేసేసుకుంటాను. నా బ్రెయిన్ని అలాగా సర్ది చెప్పుకుంటాను అనమాట. కొన్నే ఉన్నాయి, చేసేసుకో పని అంతా అని చెప్పుకుంటూ ఉంటాను అనమాట. వంట చేసినవన్నీ క్లియర్ చేసేసి, అంటే గిన్నెల్లోకి సర్దేసి మొత్తం అన్నీ తోమడానికి వేసాను అనమాట. అవిగోండి అలా క్లియర్ చేసేసి దేవుడి సామానం కూడా తోమేశాను. మొత్తం గిన్నెలు ఒక్కడు కూడా లేకుండా క్లియర్ చేసేసాను. నా పనంతా అయ్యేసరికి 10:40 అయిందండి. ఇంకా నేను స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ ఒక డిఐవై ఉందండి, చేయాలి. దానికోసమని కూర్చున్నాను అనమాట. ఇది ఓల్డ్ది అండి, లాస్ట్ ఇయర్ చేశాను అనమాట. శుభలాభం ఉంటుంది కదా, అది దుమ్ము పట్టేసి మీకు ఇలాగ క్లియర్గా కనిపిస్తుంది, కానీ నీట్గా మామూలుగా అయితే దుమ్ము పట్టేసి ఉందన్నమాట. ఇవి యూజ్ అండ్ త్రో కదండి జనరల్గా. ఇదైతే కార్డ్బోర్డ్తో చేశాను. అమెజాన్ బాక్సెస్ వస్తాయి కదా, అవే అనమాట. ఇదేంటి ఫస్ట్ ఇలా చేశాను అనమాట. ఇలా చేయకూడదంటండి స్వస్తిక్, రివర్స్లా అంటారనమాట. అది స్వస్తిక్ అనేది మన వైపు ఉండాలన్నమాట, అంటే మన రైట్ సైడ్ వైపు ఉండాలి ఫస్ట్ది. ఇది చూడండి, ఇలాగా రైట్ సైడ్ వైపు ఉండాలన్నమాట. నేను వీడియోలో చూసిన తర్వాత మళ్ళీ అది పీకేసి మళ్ళీ తయారు చేసి మళ్ళీ ఇటువైపు రాసాను అనమాట. ఇదిగోండి ఊడిపోయినాయి అన్నీ, కింద హ్యాంగ్ చేసినవన్నీ ఊడిపోయినాయి. ఇంక ఇవి బాగాలేదు అని చెప్పేసి ఇంకొకటి డిఐవై చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇంట్లో పిస్తా పప్పులు ఉన్నాయండి, బాదం కాదు పిస్తా పప్పులు ఉన్నాయి, అది షెల్స్ ఉన్నాయి ఎక్కువగా. అవి డిఐవై చేద్దామని ఇలాగ ట్రై చేశాను అనమాట. బాగానే వచ్చిందండి. అంటే నేను ఎన్ని పడతాయో వాటికి కలర్ వేసుకోవాలి, అందుకని మెజర్ చేసుకుంటున్నాను అనమాట. ఓము స్వస్తిక్ ఇంతకు ముందు చూపించాను కదండి, అలాగే రాద్దాము. ఇలాగ పిస్తా షెల్స్తో అని మెజర్ చేసుకొని కార్డ్బోర్డ్ అయితే కట్ చేసుకున్నానండి. ఈ షెల్స్ అన్నీ ఒకటి పెద్దది ఒకటి చిన్నవి ఉంటాయి కదండి, అవన్నీ ఈక్వల్గా ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి కనిపిస్తుంది, ఒకటేమో పెద్దగా మిగతా ఇవన్నీ చిన్నగా ఉన్నాయి కదా, అలా కాకుండా అన్నీ ఈక్వల్ సైజులో, అంటే కొంచెం ఇంచుమించు అన్నీ ఒకే సైజులాగా ఉండేలాగా చూసుకోవాలి, అంతేనండి. మిగతా అంతా ప్రాసెస్ ఈజీ అనమాట. ఇది మొన్న నేను డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను కదండి, అది ఫైల్ అనమాట. స్ట్రాంగ్గానే ఉందని కట్ చేసాను ఈక్వల్గా. రెండు కావాలి కదా మనకి, అవి రెండు ఈక్వల్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. షెల్స్ అన్నిటికీ రెడ్ కలర్ వేసానండి, నా దగ్గర రెడ్ కలర్ ఉంది, అంటే కొత్తది ఉందనమాట. దీనికి ఏమన్నా ఎక్కువ పడుతుందేమో అని కొత్తది తీసి యూజ్ చేశాను అనమాట. అది ఏం పట్టలేదండి, అసలు కొంచెమే పట్టింది. నేను రెగ్యులర్గా పెయింట్స్ వేస్తాను కదండి, ఆ పెయింటే అనమాట. ఇవి గ్లిటర్ షీట్స్ అండి. కొన్నేమో గమ్ ఉండే ఉంటాయి, గమ్ లేని కూడా ఉంటాయి. నేను గమ్ ఉన్నాయి తెచ్చుకున్నాయండి. ఇవి బేగం బజార్ లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. 10 ఉంటాయి, 80 రూపీస్ ఉంటాయండి. ఒకటే కలరు బండిల్లా ఉంటుందన్నమాట. అన్నీ అయిపోయినాయిలేండి, ఒకటో రెండో మిగిలినాయి అనమాట. ఇది చేయగా అవి ఇంతకుముందు కట్ చేసుకుని ఉన్నాయి కదండి, దానికి నెమ్మదిగా వెనకాల పేపర్ పీల్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ మనకి అటు ఇటు వెళ్ళకుండా నీట్గా ఈవెన్గా వస్తాయి అన్నమాట. సైడ్స్ ఏమీ వంకర పోకుండా ఈవెన్గా వస్తుందన్నమాట. నెమ్మదిగా పీల్ చేసుకుంటూ స్టిక్ చేసుకుంటే. ఇంకా సైడ్స్కి కొంచెం తక్కువైందండి, అందుకోసం ఏం చేశానంటే సేమ్ మెజర్మెంట్స్తో సైడ్స్కి కట్ చేసి మళ్ళీ అతికించాను. నేను చుట్టూరు బార్డర్ అనుకున్నాను కదండి, ఆ బార్డర్లో కలిసిపోతుంది, మనం స్టిక్ చేసింది కనిపించదు అన్నట్టు చేశాను అనమాట. అలాగే కనిపించలేదు. ఇవన్నీ మొత్తం పెయింట్ వేసేసుకున్నా. ఇది ఒక్కటే కష్టమైన పని అనిపించిందండి, ఎందుకంటే అవి గ్లిటర్ షీట్కి తొందరగా అతుక్కుంటలేదు. నేను పెట్టింది మళ్ళీ నా చేతికే రివర్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక్కటే లేట్ అయిందండి, మిగతాదంతా ఈజీగానే అయిపోయింది. ఆరిపోవడం కూడా తొందరగానే ఆరిపోయింది అనమాట. మనం కుందన్స్ అంటించుకుంటాం కదండి శారీ గ్లూ, ఆ గ్లూనే స్టిక్ చేశాను. అదైతే తొందరగా ఆరిపోతుంది కదా అన్నట్టు ఇంకా మెజర్ చేసుకుని మిడిల్లో పెట్టుకున్నానండి. మార్క్ పెట్టుకుని ఇంకా స్టిక్ చేస్తున్నా, స్వస్తిక్ స్టిక్ చేస్తున్నా. ఇంతకుముందు చెప్పాను కదండి, ఫస్ట్ లైన్ పైన లైన్ ఉంటుంది కదండి, ఆ లైన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలన్నమాట. ఫస్ట్ ఒకటి కరెక్ట్గా పెట్టుకుంటే మిగతాదంతా కరెక్ట్గా వచ్చేస్తుందండి.
అదిగోండి రైట్ హ్యాండ్ సైడ్ రావాలన్నమాట. ఇదొక్కటి పర్ఫెక్ట్గా పెట్టేసుకుంటే మిగతాదంతా కరెక్ట్ వచ్చేస్తుంది. మొత్తం అంతా చేస్తూ ఉంటే ఈలోగా మా అమ్మాయి కూడా వచ్చేసిందండి. మా అమ్మాయి హ్యాండ్ లేకపోతే ఏది పూర్తి కాదనుకుంటా. క్లాస్ నుంచి వచ్చేసింది. నేను పెడతానని అంటుంది కదండి జనరల్గానే. ఇంకా అందుకని తనతోటి 1, 2 పెట్టించాను అనమాట. అది అతుక్కుంటలేదని సుత్తితో కుట్టినట్టు ఎలా పడుతుందో చూడండి. ఇంతకుముందు చెప్పినట్టు నేను ఏది చేసినా కానీ మా అమ్మాయిని ఇంక్లూడ్ చేస్తానండి, అంటే ఇన్వాల్వ్ చేస్తానన్నమాట. ఎందుకంటే తనకు కూడా అలవాటు అవుతుంది, ఆ పని కూడా తెలిసినట్టు ఉంటుంది కదండి. అంటే అవి స్టిక్ చేయడం, వాళ్ళకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా ఎలాగ నీట్గా అతికించాలో అవన్నీ తెలుస్తూ ఉంటాయి కదా. అందుకని తను కూడా ఇన్వాల్వ్ చేస్తాను. వద్దని అన్నమాట, అంటే మొత్తం చేయనివ్వను, కొంచెం అక్కడక్కడ చేయండి అని చెప్తాను అనమాట. అక్కడక్కడ చెయ్యి అని చెప్తాను. ఇంకా నైట్కి నేను చపాతీ పిండి తడిపానండి. చపాతీ పిండి తడిపినా కానీ నాకు చపాతీలు వద్దు, దోశ కావాలి అని అంటే ఇంకా మళ్ళీ 2 దోశలు వేసి ఇచ్చానండి. ఈ దోశలు వేసుకునేటప్పుడు ఇలాగ రెడ్ మిర్చి చట్నీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, ఈ మిర్చి చట్నీ వేసుకుంటే ఇంకా చట్నీ కూడా వేరే అవసరం లేదనమాట అండి, అంత బాగుంటుంది. కాకపోతే పిండి బాగా పులేయకూడదు అనమాట. అంటే ఫ్రెష్ పిండి ఉంటుంది చూడండి, అదైతే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ చట్నీ పుల్లగా ఉంటుంది కదా, పిండి కూడా పుల్లగా ఉందనుకోండి ఇంకా పుల్లగా అనిపిస్తుంది అనమాట, తినబుద్ధి కాదు. కొంచెం అప్పటికప్పుడు రుబ్బిన పిండి ఉంటుంది కదండి, అది ఇలాగ చట్నీ ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఇంకొకటేమో పప్పుల పొడి అంటారు కదా, పుట్నాల పొడి, అది వేసి ఇచ్చాను అనమాట. మళ్ళీ నేను ఏం చేస్తే మా అమ్మాయి అదే చేయాలి కదండి. అదిగోండి ఏదో ప్రొఫెషనల్ తిప్పినట్టు ఎలా తిప్పేస్తుందో, నాకేమో అది ఎక్కడ కాల్చుకుంటుందో అని భయం. ఇవేమో అసలు ఇవ్వనని నా మీద గయ్యాళిలా పడిపోతుంది అనమాట. అదిగోండి నా దోశ నేనే వేసుకుంటానని అంటది అనమాట అండి. అది ఎలా వేస్తుందో ప్రొఫెషనల్ వేసినట్టు. నేను ఇప్పుడే వీడియో తీసాను కానీ నేను ఇప్పటివరకు చూడలేదు. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాను అనమాట ఎలా వేస్తుందో అని. ఏదో ప్రొఫెషనల్ వేస్తున్నట్టు వేస్తుంది. పక్కనే ఉన్నానులే కానీ నేను ఎప్పుడు దాన్ని చేయవంకే చూస్తున్నా, అది ఎలా వేసిందో చూడలేదన్నమాట. ఇది టెడ్డీ బేర్ దోశ అంటండి. మొత్తం అంతా ఎలాగంటే ఇంకా రకరకాలుగా వేసింది అనమాట. ఒక రకం కాదు, టెడ్డీ బేర్ కాదు, మొత్తం అంతా అలికేసింది చుక్కలు పెట్టేసి. ఇది ఏ షేప్లో ఉందో మీరే కామెంట్ చేయండి, నాకైతే అర్థం అవ్వలేదు. ఏదో దానికి ప్లేస్ ఉన్నంత వరకు మొత్తం అంతా అలాగా వేసుకుంటే వెళ్ళిపోయింది అనమాట. నాకేమో టెన్షన్గా ఉంది. మా అమ్మాయి చూడండి ఎంత సంతోషపడిపోతుందో, ఏదో సాధించేసినట్టు. పడిపోతావు జాగ్రత్త. కనిపిస్తుంది. అదిగోండి అలా వచ్చిందనమాట. ఏదో షేపు రకరకాల తాబేల్లా కనిపిస్తుంది కొంచెం. నేను చాలా ఇళ్లలో చూశానండి, ఇది పెనం అయిపోయిన తర్వాత పెనం మీద అలాగా ఏదో ఒకటి కొంచెం వేస్తారనమాట, అంటే ఖాళీగా ఉండొద్దు అన్నట్టు. మీరు కూడా అలాగే ఫాలో అవుతారా నాకు కామెంట్ చేయండి. ఇంకా నేను చపాతీ చేసుకున్న కర్రీకి అయితే కొంచెమే ఉందండి, మునక్కాయ కర్రీ. అన్ని మునక్కాయలే ఉన్నాయన్నమాట, గ్రేవీ లేదు. అందుకని కొంచెం ఎగ్ కొట్టేసుకుని చేసుకుంటాను కదండి, మీకు షేర్ చేశాను కదా, అలా చేసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చిన గిన్నెలు కూడా మళ్ళీ కడిగేసిన తర్వాత ఇంకో చిన్నగా ఫినిషింగ్స్ ఉన్నాయండి, ఇలా మిర్రర్స్ పెట్టేది ఉంది, అదంతా పెట్టేసాను అనమాట. ఫైనల్గా ఇలా ఉంది. మిడిల్లో మిర్రర్ పెట్టి చుట్టూరు బాల్ చైన్ వేసానండి. ఈ చివర చిన్న మిర్రర్స్ ఉంటాయి, అవి కూడా స్టిక్ చేశాను అనమాట. ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పేరు రాయండి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బాయ్.